నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అత్యుత్సాహం కొంపముంచింది. రైతు బిడ్డగా బిగ్ బాస్లోకి వెళ్ళి సెన్సేషన్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ను అందుకున్నాడు. అంతే, ఆనందంతో బయటకు వచ్చిన వెంటనే కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తూనే ర్యాలీ తీసిన సమయంలో జరిగిన గొడవ ఇప్పుడు కేసుల వరకు వెళ్ళింది. ప్రస్తుతం బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలో ఉన్నాడు. కేసులు నమోదు కాగానే కనిపించకుండా పోయాడు. ప్రశాంత్ లాయర్ జూబ్లీహిల్స్ పిఎస్కు వచ్చి కేసు వివరాలు సేకరించుకున్నారు. పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రశాంత్ లాయర్ రాజ్ కుమార్ సిద్ధమయ్యారు. కేసుల వివరాలు ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పుకుంటున్న కొందరు చేసిన న్యూసెన్స్ అంతా ఇంత కాదు. అభిమానం పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్ బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ను పోలీసుల సహకారంతో వేరే మార్గం నుంచి బయటకు పంపించింది. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్ బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతరు చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్పై చేరుకోవడంతో రచ్చ స్టార్ట్ అయింది. బస్సులపై రాళ్లు రువ్వడం, మిగతా కంటెస్టెంట్ల కార్లపై కొందరు దాడి చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. అమర్దీప్, అశ్విని, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అయితే విన్నర్గా గెలిచినందుకే తాను అందరినీ కలిసి వెళ్లాలి అనుకున్నానంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. పోలీసులు ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కారు నడిపిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 2 కేసులు పెట్టగా ఒక దాంట్లో పల్లవి ప్రశాంత్ పేరు కూడా చేర్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నాన్ బెయిలబుల్ కావడంతో ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.